8వ అధ్యాయం 26వ వాక్యం రోమాపత్రిక చదవండి. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి, ఎవరు బలహీనత చెప్పండి, ఎవరు బలహీనతలు ఎక్కడి నుండి చూస్తున్నాడు ఆయన? ఇదిగో మన లోపలికి వచ్చి, మన దేహం ఆయనకు ఆలయంగా ఉండడానికే మనకి ఇవ్వబడింది కదా. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చి మన బలహీనతలు చూస్తున్నాడు. మన బలహీనతలు ఆయన చూచి ఏం చేస్తున్నాడు? హెల్ప్ చేస్తున్నాడు. అసలు ఎప్పుడన్నా ఆలోచించావా, నువ్వు బలహీనంగా ఉంటే ఆయన నీకు హెల్ప్ చేయడం ఏంటి? ఎవరైనా మన బంధువులు మన బలహీనతలు చూశారనుకో, ఏమంటారు వాళ్ళు? వీళ్ళ మోకానికి వీళ్ళ భక్తి, వీళ్ళ ప్రార్థన, నరకానికి పోతారండి వీళ్ళు అంటారా అనరా? మన బలహీనతలు ఎవరికన్నా కళ్ళల్లో పడితే అంటారా అనరా? నీ ముందు అనకపోయినా ఖచ్చితంగా ఇంకొకరికి ముందు పోయి ఏమంటారు? వీళ్ళు పైకి పెద్ద భక్తి పొరలని చెప్పుకుంటారు కానీ పొర్రపాటున పరలోకం పోరండి వీళ్ళు. మనుష్యులు మన బలహీనతలు చూసి మనల్ని వెక్కిరిస్తారు. మనుష్యులు మన బలహీనతలు చూసి మనల్ని గురించి చాటుగా కొన్ని అంటారు. గుర్తుపెట్టుకో, నీ దేహం పరిశుద్ధ ఆత్మ దేవునికి ఆలయంగా ఉండడానికి దేవునికి ఇచ్చారు. ఆయన నీ లోపలికి వచ్చి బలహీనమైన నిన్ను చూసి, నీ బలహీనతలను చూసి నిన్ను గేలి చేయకుండా, హేళన చేయకుండా ఆయన నీలో ఉండి నీకు సహాయం చేస్తున్నాడు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నిన్ను నీవు బయటకేసుకోవాలో నీకు తెలీదు. ఎలా నీ పాపాలు ఒప్పుకోవాలో నీకు తెలీదు. ఆ దేవుని యొక్క మనస్సు ఎలా కరిగించాలో నీకు తెలీదు. అందుకనే ఆయన మన బలహీనతలను చూచి మనకు సహాయం చేయడానికే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల? మన బలహీనతలను చూచి మనకు ఏ సహాయం? చదవండి అక్కడే, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా రికమెండ్ చేస్తున్నాడు. ఎవరు పక్షమున? ప్రార్థన చేస్తా ఒక్కోసారి మనం బాగా మన పొరపాట్లు, పశ్చాత్తాపం అన్నీ ఒప్పుకున్న తర్వాత మనలో తెలియని ఒక మూలుగులు వస్తాయి. ఆ టైంలో ఏం ప్రార్థన చేయాలనో రాక మూలుగుతూ ఉంటాం. అని మూలుగుతుంటాం, చూసామో మనకు తెలియకుండానే. అవి నీలో నుండి పరిశుద్ధ ఆత్మయ్యున్న దేవుడే పలికించి ఆ మూలుగుల గుండా తానే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. యేసయ్య ఎలా మనల్ని కరుణించాడంటే, మనం ఎంత ఘోర పాపులమైనా తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. అయినా వదులుతున్నారా? రక్తం 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నేటికి వదలడంలా. ఒకవైపు వల్ల కావట్లేదని తెలిసి ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయనే రికమెండ్ చేస్తున్నాడు. ఇది అందరికీ చేస్తాడంటే అందరికీ చేయడు. అక్కడే ఉంటుంది కొన్ని విషయాలు, అది కూడా చదవండి. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎవరు ఎరగాల? హృదయ పరిశోధకుడు ఎవరు చెప్పాలి? హృదయ పరిశోధకుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు. హృదయ పరిశోధకుడైన యెహోవా ఈ ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయన ఎరుగును. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడిగా, ఆయనే ఆత్మయ్య మనల్ని ఏదో ఓ రకంగా పైకి తీసుకెళ్ళాలని మన వల్ల అవ్వట్లేదని తెలిసి ఆయనే మన లోపలికి వచ్చి ఆయనే ఒకవైపు విజ్ఞాపన చేస్తూ రికమెండ్ చేస్తున్నాడు. ఆయనే ఒకవైపు ఉండి ఆ ఫైల్ను అంగీకరిస్తున్నాడు. ఆయనే ఒకవైపు నిలబడి మనల్ని ప్రక్షాళన చేస్తున్నాడు.
ఒకే ఒక్క దేవుడు మన సర్వ పాపములను కడగడానికి నిలబడిన ఏకైక దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడై ఉన్నందుకు మనం ధన్యులము. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి గట్టిగా. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. తండ్రి కాలంలో కోప్పడ్డాడు, కుమారుని కాలంలో తానే బలయ్యాడు, పరిశుద్ధాత్మ కాలములో తానే మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనల్ని ఆయనే తీసుకెళ్తున్నాడు. మనం ముందుకు పోకపోతే ఆయన మనల్ని పుష్ చేస్తున్నాడు, ఎల్లు 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 అని. ఆయనే పుష్ చేస్తూ ఆయనే అటువైపు నుంచి ఓకే నువ్వు పుష్ చేస్తున్నావా, నిన్ను బట్టి ఆయన్ని అంగీకరిస్తున్నాను, తిరిగి ఆయనే మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. మరి ఇంత గొప్ప మంచి మనస్సు కలిగిన పరిశుద్ధాత్మ దేవుని గురించి నీకెందుకు తెలియలేదు? పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి నీకెందుకు తెలియలేదు? పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఆయనే మన తరపున విజ్ఞాపన చేయుచు మన బలహీనతలు చూసి మనకు హెల్ప్ చేస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట, ఆత్మ యొక్క మనస్సు తండ్రి పరిశోధకుడు ఎరుగుతాడు, ఆయనకు తెలుసు. మీకు మాట చెప్పనా, ప్రభు అంటారు, నన్నెవరైనా ఏమన్నా అన్నా తిట్టినా దూషించినా వాళ్ళని క్షమిస్తాను, కానీ పరిశుద్ధ ఆత్మను ఎవరైనా దూషించినా అవమానంగా మాట్లాడినా కించపరిచినా ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను వాళ్లకు క్షమాపణ లేదు. ఎందుకన్నారో తెలుసా ఈ మాట? నువ్వు పరిగెత్తకపోయినా ఆయనే నిన్ను పరిగెత్తించి ఆయనే నీ తరపున విజ్ఞాపన చేసి ఆయనే నిన్ను మోక్షానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇంత ప్రేమ కలిగిన ఆత్మయ్యున్న దేవుడు ఆయన. నీకు పోవాలని లేదు, కానీ ఆయనే నీ తరపున మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మనం అంటుంటాం, నేనేం అడగలేదండి, దేవుడే చేసాడండి. మరి ఇంత ప్రేమ కలిగి నీ కోసం ముందుకొస్తున్న ఆ ఆత్మ అయ్యున్న దేవుని నువ్వు మాట్లాడవచ్చా? పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడొద్దండి అని యేసయ్య ఎందుకు చెప్పారో తెలుసా? ఇదిగో ఇందుకే, నీ బలహీనతలున్నా నీలోనే ఉన్నాడు. మీకు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తా, ఇంకొక మాట కూడా చెప్తా. ఇది అందరికీ ఉండడు, అందరిలో ఉండడు. అక్కడే ఉంది ఆ మాట, చదవండి. ఏలయనగా ఆయన అంటే పరిశుద్ధ ఆత్మ అయ్యున్న దేవుడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము. ఎవరి కొరకు? దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మాత్రమే మేలు కలగడం కొరకు ఇదంతా చేస్తున్నాడు. ఎవరి కొరకు? లోకంలో ఉన్న అందరి కొరకు కాదు. దేవుని సంకల్ప ప్రకారం ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వాళ్ళ కొరకే ఈయన హెల్ప్ చేస్తున్నాడు. లోకములో ఉన్న అందరి కొరకు కాదు, లోకములో ఉన్న అందరి కొరకు కాదు. అందుకే మనం ధన్యులం. ఆమేన్. అందుకే మనం ధన్యులం. జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఎన్నిక చేయబడిన మనం ధన్యులం. ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డాం మనం, అందుకే మనం ధన్యులం. మనమేదో నీతిమంతులమనో, మనమేదో పరిశుద్ధులమనో, మనమేదో ప్రార్థన పరులమనో మనం పైకెళ్ళట్లా. ఆత్మయ్యున్న దేవుడు మనలో ఉండి మనల్ని తీసుకెళ్తున్నాడు. ఆయనే 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 ఆయన చిత్త ప్రకారం పిలువబడిన వారికి మాత్రమే ఈ అవకాశం. ఇక్కడే మరొక మాట చెప్తా. ఆయన చిత్త ప్రకారం పిలువబడిన వాళ్ళల్లో కూడా బలహీనతలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఆయన చిత్త ప్రకారం పిలువబడిన వారిలో కూడా ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? గుర్తుపెట్టుకో, నీ కనుల ముందు ఎవరు కనబడినా,
ఎవరు కనబడినా వాళ్ళ బలహీనతలను చూచి నవ్వొద్దు, వెక్కిరించొద్దు, ఎప్పుడు ఎక్కడా వాళ్ళని గురించి చెడుగా మాట్లాడొద్దు. వాళ్ళు పరిశుద్ధులు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. దావీదెవరు? దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన ఆయన. మరి ఆయనలో బలహీనత లేదా? ఉంది. సొలొమోను ఎవరు? దేవుని చిత్త ప్రకారం పిలువబడిన ఆయన. ఆయనలో బలహీనత లేదా? ఉంది. శాంసన్ ఎవరు? ఆయన చిత్త ప్రకారం పిలువబడిన ఆయన. ఆయనలో బలహీనత ఉందా? ఉంది. మన కళ్ళ ముందు ఎవరైనా చిన్న చిన్న పొరపాటుల్లో పడితే మనం ఏదో పెద్ద పైనుంచి ఊడిపడ్డోళ్ళలాగా అట్టంటలు ఇట్టంటలు అని వాళ్ళ షోలు వీళ్ళ షోలు ఉన్న గోడలన్నీ బగల కొట్టుకుంటా తిరగకూడదు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని ద్వారా పిలువబడ్డ వాళ్ళు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం తప్పుగా, వాళ్ళలో బలహీనతలు ఉండొచ్చు, అది ఆయన చూసుకుంటారు. తీర్పు తీర్చడానికి మనమెవరం? మాట్లాడడానికి మనమెవరం అండి? ఆయన ఉచితమైన దయ వల్లే మనమైనా పరలోకానికి వెళ్ళగలుగుతున్నామే తప్ప మన నీతి వల్ల వెళ్ళగలుగుతున్నామా? మన జీవితం అంతా కూడా మనల్ని పరలోకానికి చేర్చడానికి పరిశుద్ధ ఆత్మ అయ్యున్న దేవుడే అత్యంత ప్రధాన పాత్రను ఆయన పోషిస్తున్నారు. కనుక ఎవ్వరిని కూడా మనం వేలెత్తి చూపించకూడదు. ఎవరిని కూడా మనం వేలెత్తి వేలెత్తి ఎందుకు చూపించకూడదు? పరిశుద్ధ ఆత్మ దేవుడే వాళ్ళ బలహీనతలు చూసి వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు మనం ఎవరు వాళ్ళని విమర్శించడానికి? ఇప్పటి వరకు ఒకవేళ పొరపాటున చేసి ఉంటే ఈరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ఇక మీదట చెయ్యమాకండి. క్రీస్తు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనందరిలో ఉండి మనలను ప్రభు కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.